హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బంగ్లాదేశ్‌లో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ప్రధాని షేక్ హసీనా ఏకంగా బంగ్లాను వదిలిపెట్టేసి ఢిల్లీకి ఆర్మీ విమానంలో వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు ఏకంగా పీఎం నివాసం ఘనాభాబన్‌లోకి ప్రవేశించి హల్చల్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం తీవ్ర అశాంతి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా లక్షలాదిగా ఆందోళనకారులు ఢాకాను చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని హసీనాను ఆర్మీ వెంటనే రాజీనామా చేయాలని సూచించింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వెంటనే షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అక్కడి నుంచి లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢాకాలో ఆందోళనకారుల విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ప్రధానమంత్రి షేక్ హసీనా నివాసం ఘనాభాబన్‌లోకి చొరబడ్డారు. అంతేకాకుండా అక్కడ చికెన్ తింటూ అక్కడ సామాన్లను ధ్వంసం చేశారు. అందిన వస్తువులను అందిన కాడికి కొందరు దోచుకుపోతున్నారు. మరికొందరు అక్కడ బెడ్ల మీద పడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. షేక్ హసీనా దేశంను వదిలిపెట్టి వెళ్లిపోవడంతో ఆందోళనకారులు అక్కడి భవంతులు ఎక్కి డాన్సులు చేస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం బంగ్లాదేశ్ అంతటా అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలో అక్కడి ఆర్మీ మాత్రం పరిస్థితులు అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అక్కడి అభ్యర్థులు నిరసన తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ఆ ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% కోటా అమలులో ఉండగా ఈ పద్ధతిని సంస్కరించాలని అక్కడి వారు పట్టుబట్టారు. కేవలం ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు జరిపిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అల్లర్లలో పెద్ద మొత్తంలో ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికే అల్లర్లకు బాధ్యత వహిస్తూ షేక్ హసీనా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అయితే నిరసన ప్రదర్శనలకు షేక్ హసీనా, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార అవామీ లీగ్ పార్టీ మాత్రం తీవ్రంగా అణిచివేసింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనకారులు, అవామీ లీగ్ పార్టీ నాయకుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు ఏకంగా 350 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ఏకంగా పీఎం హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం బంగ్లా మాజీ పీఎం అధికారిక భవంతిలో నిరసనకారులు చేసిన హల్చల్‌కు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.